ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. వాళ్ళకి మ్యారేజ్ అయింది. పాపకి ఇద్దరు బిడ్డలు, బాబుకు కొడుకు బిడ్డ. మీ వీడియోస్ చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీ పిల్లలు? వాళ్ళు చూసి చూడనట్టు ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పని విన వాళ్ళు ఉంటారు, నా పని విన నేను ఉంటా. వారానికి ఒకసారి వీడియో చేస్తా. అంటే అంటే వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు బాగుందనో లేదంటే బాగాలేదనో లేదంటే ఎప్పుడన్నా ఒక్కసారి అడుగుతా, ఏదన్నా మిస్టేక్ జరుగుతుంది కదా, ఇది జనాలకు నచ్చుతుందా నచ్చదా, దీనివల్ల ఏదంటే వాళ్ళు బాధపడకుండా మాట్లాడాలి అంటే ఇది బాగుంటది అని అప్పుడోసారి ఇప్పుడోసారి మా కోడలు చెప్పుద్ది, ఆమెనే అడుగుతా. సో మీ కోడలు సపోర్ట్ చేస్తుంది మీకైతే? మా కోడలు. ఓహో గ్రేట్. అత్త కోడలు. మీ కోడలు కూడా చేస్తుందా వీడియో? చేయరు, ఎవరు చేయరు. ఎందుకు మరి? మా ఇంట్లో ఎవరు చేయరు, ఎవరి పని వాళ్ళు చూస్తారు. కాదు, ఇప్పుడు మీ కోడలు చేస్తుంటే మీరు చేయనియరా? చేయనిస్తారా? చెయ్యరు. చేస్తా అంటే ఒప్పుకుంది కానీ చెయ్యదు. అత్త కోడలు కలిసి చేస్తే బాగుంటుంది, ఇద్దరు చెయ్యరు. వాళ్ళు మా పిల్లలు ఎవరు చేయరు, చూస్తారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఫేస్బుక్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, అంతేగాని వాళ్ళు వీడియో చేయరు, ఓన్లీ ఫోటోలు. అత్త వీడియోలు చేస్తుంది, కోడలు కూడా నీతో పాటు చేసింది అనుకో, అత్త కోడలు వీడియోలు భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. కొందరు చేస్తారు కదా అత్త కోడలు, తల్లి బిడ్డలు, ఇట్లా దగ్గర బంధువులు కలిసి చేస్తారు. అడిగినా మరి మీ కోడల్ని ఏ చేద్దా వీడియో ఒకటి నాకు సపోర్ట్ ఒక్కదాన్ని ఎంతసేపు చేస్తున్నాను? నేను ఎప్పుడు అడగలే, ఆమె ఎప్పుడు చేస్తాను అని అనలేదు. ఓన్లీ ఫోటోలు తీశారు, స్టేటస్ కూడా పెట్టుకోరు చక్కగా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది. మా అత్తమ్మ చేసుకుంటుంది, ఆమె హ్యాపీగా ఉంటుంది, అంతే చాలు మా పిల్లలు.